హైదరాబాద్ నగరాన్ని మరోసారి డ్రగ్స్ కలకలం వరికిస్తోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వారే ఎక్కువగా ఈ కేసుల్లో చిక్కుకోవడం సంచలనం రేపుతుంది. మాసబ్ ట్యాంక్ పరిధిలో వెలుగు చూసిన తాజా డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడి పేరు తెరపైకి రావడం కేవలం టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా విదేశీ డ్రగ్స్ మూలాల మాత్రం ఏదో ఒక రూపంలో వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా మాసబ్ ట్యాంక్ పోలీసులు సహా తెలంగాణ ఈగల్ టీం సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భారీగా కొకైన్, ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. ఇక తురూప్ బజార్కు చెందిన నితిన్ నిగండనియా, శ్రనిక్ సింగ్వి అనే ఇద్దరు వ్యాపారవేత్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. వీరికి 4 రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారని, అందులో ఒకరు టాలీవుడ్, బాలీవుడ్లో గుర్తింపు ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అని, అమర్ ప్రీత్ సింగ్ అని తెలిపింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నగరాన్ని మరోసారి న్యూ ఇయర్ వేడుకలు వస్తున్న నేపథ్యంలో డ్రగ్స్ కలకలం వణికిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వారు ఎక్కువగా ఈ కేసులో చిక్కుకోవటం సంచలనంగా రేపుతుంది. ప్రతిసారి డ్రగ్స్ కేసులు ఎవరో కూడా దొరికితే ఏదో ఒక మూల ఎక్కడో చోట సినీ ప్రముఖులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. మరోసారి ఈ కేసులో చిక్కుకోవటం సంచలనంగా రేపుతుంది. మాస్టర్ ట్యాంక్ పరిధిలో వెలుగు చూసిన తాజా డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు పేరు తెరపైకి రావడం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా చర్చనీయాంశంగా మారింది. 2 రోజుల క్రితమే హీరో శివాజీ కూడా మాట్లాడడం జరిగింది. రకుల్ ప్రీత్ సింగ్ చూసి నేర్చుకోండి, చక్కగా హోందాగా ఉంటుందని చెప్పాడు. 2 రోజులు గడవక ముందులే మళ్ళా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు తెరపైకి రావడం కూడా ఒక ఇదిగా మారిందని చెప్పవచ్చు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం పోలీసులు ఎన్నో కఠిన చర్యలు తీసుకుంటున్నా విదేశీ డ్రగ్స్ మూలాలు మాత్రం ఏదో ఒక రూపంలో వెలుగు చూస్తున్నాయని చెప్పవచ్చు. తాజాగా మాసబ్ ట్యాంక్ పోలీసులు తెలంగాణ ఈగల్ టీం సంయుక్తంగా నిర్వహించిన దాడిలో భారీగా కొకైన్, ఎండీఏఎం స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ట్రూప్ బజార్ కి చెందిన నితిన్ సంగనియా, శ్రనిక్ సింగ్వి అనే ఇద్దరు వ్యాపారవేత్తలు పోలీసులు అదుపులో తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే వీళ్ళని అరెస్ట్ చేశారు. దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎందుకంటే లేదంటే ఎక్కడికి సరఫరా చేస్తున్నారు అనే కోణంలో ఆలోచిస్తున్నారు. ఏదైతే రానున్న 31st కి ఎక్కువ వాడకం ఉంటున్న నేపథ్యంలో ఈగల్ టీము, తెలంగాణ పోలీసు సంయుక్తంగా నిర్వహిస్తున్న దాడిలో ఇంకా మరిన్ని ఇలాంటి దొరికే అవకాశం ఉన్న నేపథ్యంలో కఠినంగా మొన్న సిపి సజ్జనార్ కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఎప్పుడూ చెక్ చేసే వాటికన్నా దాదాపుగా 188 సెంటర్లు ఎక్కువగా దీనికి సంబంధించి కూడా ఏదైతే మాదక ద్రవ్యాలకు సంబంధించి కూడా ఏర్పాటు చేశాము. సో ఎవరు తప్పించుకునే పరిస్థితి ఉండదు, తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో కావచ్చు ఇలాంటి వాటి గురించి కూడా కీలకంగా వ్యాఖ్యలు చేశారు సిపి సత్యనారాయణ కూడా చెప్పుకోవచ్చు. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.